అనామిక వాళ్ళ అమ్మ, నాన్న ఆడిన మాటలకి కావ్యకైతే చాలా కోపం వస్తుంది. ఏంటి అప్పు కళ్యాణ్‌ని పెళ్లి చేసుకోవాలనుకుందా? నేను అప్పుకి కళ్యాణ్‌తో పెళ్లి చేయాలనుకుంటున్నానా? ఏం మాట్లాడుతున్నారు? నాకైనా అప్పుకి కళ్యాణ్‌తో పెళ్లి చేయాలనుకుంటే నేనెందుకండి మీ కూతురికి పెళ్లి చేయడానికి అంత కష్టపడతాను. మీ కూతురు కలవడానికి మీ కూతురు కలవడానికి మా అప్పు ఎంత సహాయం చేసిందో మీరు మర్చిపోయారా? అన్నీ మర్చిపోయి మీరు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అప్పుకని కళ్యాణ్ చేసుకునే ఉద్దేశమే ఉంటే ఎప్పుడో చేసేదాన్ని అనేది అంటూ ఉంటుంది. ఇక ముహూర్తాలు సెట్ అవ్వకపోతే ఇంట్లో వాళ్ళందరూ వద్దనేసారు. అయినా నేను ఒప్పించాను. ముహూర్తాలు సెట్ చేసేటట్లుగా పరిహారం అవన్నీ చేసి పెళ్ళికి నేనే అరేంజ్ చేశాను. తర్వాత పెళ్లి పందిట్లో అప్పుల వాడొచ్చి 2,00,00,000 ఇస్తే గానీ మీ కూతుర్ని కళ్యాణ మండపం ఎక్కించనన్నాడు. అయినా వాడికి అప్పులు తీర్చడానికి మా ఆయనకి నేను చెప్పి ఆ అప్పు కట్టించి నేను మీ కూతురు పెళ్లి చేసేటట్లు చేశాను. కళ్యాణ్ మీ కూతురు మెడలో తాళి కట్టేటట్లు చేశాను. అలాంటి నన్ను మీరు అన్ని మాటలు అంటారు. అయినా మీ అంతు చూస్తాను. మీకు 2,00,00,000 అప్పు అంత భాగోతం అందరి ముందు బయట పెడితే గానీ మీరు దారిలోకి రారు. అయినా కళ్యాణ్ మీ కూతుర్ని ఎలా పెళ్లి తర్వాత భార్యగా స్వీకరిస్తాడనుకుంటున్నారు? తను జైలుకైనా వెళ్తాడు కానీ నీ కూతుర్ని భార్యగా స్వీకరించడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు కూతురికి న్యాయం జరుగుతుందనుకుంటున్నారు గానీ అన్యాయమే జరుగుతుంది. కొద్ది రోజుల్లో మీ కూతురు మీ ఇంటికి వస్తుంది. అది జాగ్రత్త అని చెప్పేదా అనామిక వాళ్ళ అమ్మ నాన్నకి సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అనామిక వాళ్ళ అమ్మ నాన్న అయితే జడుసుకొని అమ్మో! మన భాగోతం బయటపడిపోతుందని చెప్పేసి కావ్యని బ్రతిమలాడుకుంటూ ఉంటారు. అమ్మ క్షమించు, మేము పొరపాటు చేశాము, మా కూతురికి చెప్తాము అని చెప్పేసి అయితే బ్రతిమలాడుకుంటూ ఉంటారు.